కబడ్డీ ఆడుతున్నారు, బాగా ఆడేది. తర్వాత బాగా రింగ్ బాగా ఆడుతున్నారు, టెన్నికైట్ అంటే రింగ్ అదే చాలా మంది కొంతకాలం బ్యాడ్మింటన్. ఫస్ట్ టీవీ ఎవరు మన ఊళ్ళో? టీవీ వెంకటరామరాజు. టీవీకి అన్నాక మేము శాంతి అడుగులు లేదు, లీలా నడిచినాక అభిగణకి మీరు టీవీ చూడు క్రికెట్ మ్యాచ్. మన ఊళ్ళో ఎవరు ఫస్ట్ టీవీ? అప్పుడు గ్రామ్ ఫోన్ రికార్డు ఉండేది, పాటలు పెట్టుకునేది. తర్వాత అదే ఎస్ఆర్ వాళ్ళ మధు వాళ్ళ అత్త అడిగండి నాగేశ్వర వాళ్ళ అమ్మ, ఆమె పేరు రామమ్మ. భవానీ ప్రసాద్ వాళ్ళ అమ్మ పేరు రామమ్మ. ఈ గుండ్మండ ఇక్కడ పెద్ద అడుగు ఉండేది, గ్రామ్ ఫోన్ రికార్డు పాట మాకు ఎదురు మా క్యామెస్ మా పూరీలు ఊరిగడ్డి కప్పుకుంటాం మట్టి గోడలో. నేను పిల్లకాయలప్పుడు ఆ గోడ కూర్చొని ఆ గ్రామ్ ఫోన్ రికార్డు పాడతాం, పాటలు చూస్తా. పాటలు టీవీకి ముందు అది గ్రామ్ ఫోన్ రికార్డు, చిన్న ప్లేట్లు మారి ఉంటాయి, సందులో దొంపలు అవి తిరుగుతూ ఉంటాయి. అది మళ్ళీ నీళ్ళు ముళ్ళు, ఆ ముళ్ళు అరిగిపోతుంది, మళ్ళీ ముళ్ళు మార్చాలి. మళ్ళీ లైటింగ్కి వచ్చి ముందు గుడ్డి దీపాలు ఉండేవి, మళ్ళీ ల్యాంపులు, మళ్ళీ పెట్రోల్ బాక్స్ లైట్లు, ఇట్లా పెట్రోల్ బాక్స్ నుంచి కరెంటు, ఇట్లా ఆ స్టెప్. మీరు చదివేటప్పుడు కూడా దీపం నేను ఎదురు చంద్ర మాకు ఇల్లు పూరిలు లేడా, వాన పడితే బురద అయిపోతుంది. చెంగల్ ఇప్పుడు మా ముద్దుకృష్ణ బాబు నటుడు వాళ్ళకి వచ్చింది హాల్, ఆ దీపం పెట్టుకునేది చెంగల్ రాజు, నేను చంద్రుడు ముగ్గురు చదువుకునేది. మనం ఉన్నప్పుడు కూడా దీపాలు ఉన్నాయి బా. మళ్ళీ వాళ్ళు ఇది అయిపోయినాక శాంతి అంటే మోహన్ రాజు ఇంటికి పోయాం. మోహన్ రాజు మా క్లాస్ పెట్టారు 5th క్లాస్ వరకు, 5th నుంచి ఇట్లా హై స్కూల్ వరకు. మళ్ళీ హై స్కూల్ నుంచి కూడా మళ్ళీ వాళ్ళు పైకి 67, 70 జరుగుతాం అనుకుంటాం వయసు. 1950 డేట్ ఆఫ్ బర్త్. ఫ్రీగా తింటే అప్పుడు లేదు సంగటి. నేను అప్పుడు ఓరెంట్కి అప్లై చేసిన 67 ఇంటర్వ్యూ పోవాలంటే మా రామరాజు ఉన్నాడు కామేశ్వరం కదరా, ఆయన బ్యాచ్లో ఫ్రెండ్ కదా, ఆయన కొంచెం ఆడ ఉంటా ఉన్నాడు. ఇంటర్వ్యూ పోవాలంటే డబ్బులు ఆయన పెడితే పోయేటప్పుడు ఇస్తా అన్నాడు, స్టైఫండ్ ఇస్తాను 60 రూపాయలు గవర్నమెంట్ ఇస్తాను చదువుకున్నాడు. ఓరెంట్కి వెళ్ళలేదు తెలుగు పండి చదువుకోవడానికి. 14 ట్రై చేస్తే మా నాయన అపర వయసు, మా అమ్మ 2వ భాగ్య, మా నాయన 2వ పెళ్లి. మా పుట్ట సుబ్రహ్మణ్యం అంట వాళ్ళ మేనత్త, అంటే వాళ్ళ ఆయన మా అమ్మ అక్కడ చదువు. తర్వాత మాకు 72 అది 67 భూమి ఉంది కానీ పోలేదు, పొలాలకు కట్టించాలంటే చేతి లేదు. ఇంకా అట్ట పోవాలని ఇట్ట పోవాలన్నా అప్పటికి ప్రయత్నిస్తే ఆయన ఇంటర్వ్యూ పెట్టినప్పుడు డబ్బు లేదు అంటాడు. ఇంకా అప్పుడు ఎవరిని అడగాలి డబ్బు, పోలా ఇంటర్వ్యూ. మళ్ళీ టీటీడీలో పోయి అటెండర్ పంచాయతీలో పోయినా, ఎంఆర్ఆర్ సార్ ఆంజీ వాడు బాలాజీ స్టూడియో తిరుపతిలో, ఆ స్టూడియో రికమెండేషన్తో పోయినా, ఆడ కుదరలా. మళ్ళీ విఎంకేఎం టెస్ట్ పాస్ అయినా 81, 82లో విఎంకేఎం అంటే కర్ణం. మళ్ళీ 83లో ముద్దుకృష్ణ ఎలక్షన్ వచ్చినప్పుడు అదే వాళ్ళు గోపాలరాజు నాకు ఎలిజిబిలిటీ ఇలా, ఒక నెలగా నేను ఆర్థిక జీతం తీసుకుంటే ఎలిజిబిలిటీ అయ్యి ఉంటాను, ఉద్యోగం వచ్చి ఉంటుంది. మళ్ళీ 83లో కర్ణాలు రద్దు చేసాడు రామారావు. 84లో సెక్షన్ రైట్కి ఇచ్చాను విలేజ్ అకౌంట్స్ నాకు పిఎన్ రామచంద్రని తాగిందారు. ఎస్ఎస్ఎల్సి అంటే 11. మళ్ళీ మా తర్వాత ఒక సంవత్సరం ఉన్నాక మళ్ళీ ఎస్ఎస్సి పెట్టారు. ఎస్ఎస్సి పెట్టి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు పెట్టారు. అంతకుముందు ఇంటర్మీడియట్ 1 సంవత్సరం ఉండింది, దీన్ని తగ్గిస్తూ ఇచ్చినాడు. ఎస్ఎస్సి అయ్యి ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు పెట్టినాడు. అది ఎస్ఎస్సి. మాది ఎస్ఎస్ఎల్సి బ్యాచ్. మా తర్వాత ఒక బ్యాచ్ ఉండింది, అందుకని మా బ్యాచ్లో 20 మంది ఉన్నాం. అట్ ప్రజెంట్ మేము 10 మంది ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఈ అంతా పేపర్లో చూస్తే పూర్వ విద్యార్థులు చేస్తానని ఉద్దేశంతో థర్డ్ స్టేట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తే లీలాకృష్ణుడని నాగమని మన ఇల్లు ఆయాలే పెడతాడు. వాడు మా క్లాస్మేట్, వాడు తిరుపతి పద్మాపురంలో ఉన్నాడు, కొంచెం బాగా రిచ్ ఫ్యామిలీ, 1 కిలోమీటర్ కొడుకు. థర్డ్ స్టేట్ పోయినాం. అదే సరస్వతి విగ్రహం సరస్వతి పెట్టాలని ప్రపోజల్ వచ్చింది. 2 లక్షల చిల్లర అయింది. ఉండేది 9 మంది, తలా 5,000 వేసుకున్నాం. పక్కింటి నాగమండి కొడుకు నేను 2,000 ఇస్తాను. మనం 2019 ఫిబ్రవరిలో 17వ తేదీ ఓపెన్ చేసినాం సరస్వతి గుడి తడుకు హై స్కూల్ కాడ. దానికి మళ్ళీ డబ్బులు వాడు మళ్ళీ పూనుకోకుండా చేస్తే మళ్ళీ నేను ఒక 20,000 పెట్టిన అమౌంట్ కాకుండా
ఓపెన్ చేసినాం. మళ్ళీ 18వ తేదీ రోజా మేడం వాళ్ళకి వచ్చి ఉండే ఆ జడ్పీటీ సురేష్ మాకు సన్మానం చేయించాడు. నాకు అది ఓటిమిట్ల చంద్రుడికి సేవలకు ఇప్పించినాడు. అట్లా జరిగింది. ఫస్ట్ ఎక్కడ మా ఈ ఊళ్ళో ఇల్లు పడింది? ఇల్లా ఫస్ట్ ఇల్లు ముందంతా అడివే కదా, మన ఊళ్ళో అడివే కదా మొత్తం. అడివి ఫస్ట్ ఇల్లు అంటే రావణ గారి మఠ అంటే మాది అడ్డూరు వాళ్ళు, ఎక్కడ మామ చెప్తాను ముద్దులూరు వాళ్ళు, ఓబుల్రాజు వాళ్ళు. ఫస్ట్ ఇల్లు కావాలి. ఫస్ట్ ఇల్లు అంటే గంగరాజు వెంకటరావు వాళ్ళు. ఇప్పుడు మా ఉండేది ఆ ఇల్లు ఫస్ట్ ముద్దులూరు వాళ్ళు. ఆ ఇల్లు ఇప్పుడు మీకు ఎదురులో ఖాళీ ఉంది కదా, మా కామేశ్ ఇంటి పక్కన బీడు, అదే ఆయన ఇల్లు. ఫస్ట్ ఇల్లు ఊరికే ఫస్ట్ అది ఓబుల్రాజు వాళ్ళు. ఓబుల్రాజు అంటే మన రిషిబాబు వెళ్తున్నారు కదా, ఓబుల్రాజు వాళ్ళు అప్పుడు మేనత్త వీళ్ళ అమ్మ, సత్య గోపాల వాళ్ళ అవ్వ, వెంకటరావు వాళ్ళ అమ్మ అవ్వ, ఆ ఇంటి ఆడబిడ్డలు. అది వాళ్ళ బంధుత్వం. వాళ్ళు అడ్డూరు వాళ్ళు, వీళ్ళు ముద్దులూరు వాళ్ళు. వాళ్ళు ముందు ఇల్లు. అందుకని జాతర చేస్తారు కదా, జాతర చేసినప్పుడు ఫస్ట్ సామి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే తొలి మళ్ళీ సూర్యకాపురం వాళ్ళు పైన సూర్యకాపురం నుంచి వచ్చేది. ఈ అడ్డూరు అల్లూరు నుంచి వచ్చేది. అల్లూరు మా కుటుంబం, రామరాజు కుటుంబం, రావణ గారు అంటే ఈ ఊరికి ఫస్ట్ ముద్దులూరు వాళ్ళే. మళ్ళీ గాలి వాళ్ళు ఫస్ట్ ఒకే తాతోళ్ళు అందు ఒకటే. రామరాజు ఆయన మొట్టమొదట ఆయన ముగ్గురు కొడుకులు, ఒక ఆయన సంతానం లేదు. అబ్బాయిరాజు వాళ్ళకి ఆయన కొడుకులు. ఇప్పుడు మీ తాతోళ్ళు కామేశ్వర తాతోళ్ళు, ఒక ఆయనకి కామేశ్వర తాతకు ఇద్దరు భార్యలు. ఒక భార్యకు కామేశ్వర తాత ఒకడే. రెండో భార్యకు మీ తాతోళ్ళు నాయనోళ్ళు, పక్కన ఒళ్ళమ్మ వాళ్ళ నాయనోళ్ళు, అయోధ్య వాళ్ళ నాయనోళ్ళు, ఒక ఆడబిడ్డ మేడం మాకు రాజేంద్రరావు వచ్చినట్టుడు, సరస్వతి అక్క ఇచ్చేటుడు, ఆయన వాళ్ళ అమ్మ ఆడబిడ్డ. మా సంతానానికి మా తాత కామేశ్వర తాత, కామేశ్వర ముత్తాతలు.